దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ యుఐడిఎఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 282 ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ యుఐడిఎఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 282 ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. CSCE గవర్నెన్స్ సర్వీస్ ఇండియా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్ ఖాళీగా ఉన్న ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులైన అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 282 ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 2026వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో భారీగా ఖాళీగా ఉన్నాయి. కింద మొత్తం 282 ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలను పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి గవర్నెన్స్ తరగతితో పాటు 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ లేదా 10వ తరగతితో పాటు 2 ఏళ్ల ఐటీఐ ఆధార్ సూపర్వైజర్ ఉండాలి. ఆపరేటర్ ఉద్యోగాల పని అనుభవమైన అభ్యర్థుల నుంచి అలాగే అభ్యర్థులకు ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా 282 ఆధార్ నాలెడ్జ్ ఉండాలి. ఆపరేటర్ల వయోపరిమితి 18 ఏళ్లు అంతకుపైన కలిగిన అభ్యర్థులు జనవరి 30 ఎవరైనా ఆన్లైన్ 26వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పరీక్షలు ఆన్లైన్ ద్వారా ఖాళీగా ఉన్నాయి. ఇందులో అర్హత సాధించవలసి ఉంటుంది. ఆధార్ సూపర్వైజర్ దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే ఇతర వివరాలు పోస్టులను నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి.